గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన లుక్స్ హెయిర్ స్టూడియో ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ప్రముఖ సినిమా నటుడు కృష్ణుడు పాల్గొని రిబ్బన్ కట్ చేసి సెల్యూన్ ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో సెల్యూన్ నిర్వాహకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। స్టైల్స్ మీద కానీ ఎంతో అవగాహన రావడం, దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యంగా పట్టుదల కానివ్వండి, జుట్టు తగ్గిపోయిన వాళ్ళకి కానివ్వండి, ఎక్కడి దాకా అయితే తగ్గిపోయి ఉంటుందో దానికి ఒక హెయిర్ ప్లాంటేషన్, అంటే హెయిర్ ప్లాంటేషన్ కాకుండా నాన్ సర్జికల్గా హెయిర్ పెట్టడం। ఈరోజు గుంటూరులో లుక్స్ హెయిర్ స్టూడియో 11వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది। వెంకటేష్ మాకు బాగా సన్నిహితుడు, తను నాకు లాస్ట్ 12 ఏళ్ళ నుంచి బాగా పరిచయం। అప్పుడు ఒక చిన్న స్థాయిలోంచి ఈరోజు 11 బ్రాంచీలు పెట్టే స్థాయికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం। డెఫినెట్గా ఈ మేడం గారు ఇక్కడ గుర్తుకు తీసుకున్నట్టున్నారు। డెఫినెట్గా తను మరింత సక్సెస్ సాధించాలని తను వెల్విషర్గా ఆల్మోస్ట్ అంటే అన్ని ఓపెనింగ్కి నన్ను పిలుస్తాడు। వెల్విషర్కి వచ్చిన కృష్ణుడు గారికి, కార్పొరేటర్ గారికి, నెక్స్ట్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు వచ్చినందుకు। అదేవిధంగా మాది ఇది 11వ బ్రాంచ్ ఓపెనింగ్। ఈ సందర్భంగా మంచి సక్సెస్ కావాలని మేము మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను। ఇక్కడ మీరు ఏమేమి చేస్తారో వాటి గురించి స్పెషాలిటీ చెప్పండి। మాది ఇక్కడ హెయిర్ రిప్లేస్మెంట్, ఇది హెయిర్ రిప్లేస్మెంట్ అంటే బౌల్ హెయిర్ బట్టతల వాళ్ళకు హెయిర్ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ। ఇది మాకు ఒక 15-16 ఇయర్స్ నుంచి మా ఒక ఎక్స్పీరియన్స్ తోటి మేము ఇక్కడ మంచి టెక్నీషియన్స్। సిటీలో గుంటూరు లక్ష్మీపురంని హార్ట్ ఆఫ్ ది సిటీ అని చెప్తారు। లక్ష్మీపురంలో ఉన్నంత లగ్జరీ కానీ, లక్ష్మీపురంలో ఉన్న క్వాలిటీస్ కానీ మరి ఎక్కడ గుంటూరు టౌన్లో దొరకవండి। అందుకని ఈ ఏరియాలో ఎన్నుకున్నారు అంటే, ఈ ఏరియాలో ఉంది అంటే ఒక క్వాలిటీ, ఒక పద్ధతి ఉంది అనే ట్రేడ్ నేము ఆటోమేటిక్గా ఈ ఏరియాలో ఉన్న ప్రతి బిజినెస్కి వస్తుంది। అట్లానే సార్ ఇప్పుడు నేను పిక్స్ చూశాను, నేను సార్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీ అందరికీ నా శుభాభినందనలు। ఈరోజు మనం లక్ష్మీపురం 2వ లైన్లో హరిహరం థియేటర్ వెనుక వైపుగా మంచి సెంటర్లో లుక్స్ హెయిర్ స్టూడియో అనేది ఓపెన్ చేయడం జరిగింది।